అందరూ నమస్కారం. బహుశా రామారావు గారి వయస్సు మా నాన్నగారి కన్నా చాలా పెద్ద. ఆయన ఎక్స్పీరియన్స్ ఒక 40 సంవత్సరాలు మించి ఉంది. నా వయసు కానీ నా ఎక్స్పీరియన్స్ కానీ ఆయన ముందు లేదా ఆయన పక్కన కూర్చొని ఆయన గురించి మాట్లాడే అంత ఇది లేదు నాకు. బట్ ఆయన పేరు చెప్పగానే అరవింద్ గారు నేను ఖచ్చితంగా వస్తాను అని చెప్పి వచ్చాను. కేవలం ఆయన ఒక ఇన్స్పైరింగ్ పర్సనాలిటీ మా నాన్నగారి గురించి ఇలా రాయడం అనేది నిజంగా మా ఫ్యాన్స్ అందరూ తిరిగి వినయ్ గారు చెప్పినట్టు ఆ రోజులు కానీ అవన్నీ గుర్తు తెచ్చుకుంటారు. బట్ ఇన్స్పిరేషన్ అంటే ఒక ఫీల్డ్లో నంబర్ 1 అవ్వడం ఎలాగా, లేకపోతే అయ్యే వాళ్ళని చూసి అందరూ ఎలాగైనా ఇన్స్పైర్ అవ్వచ్చు. ప్రతి ఫీల్డ్లో ఒక నంబర్ 1 వ్యక్తి ఉంటాడు. అలాగే నాకు తెలిసి ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో నంబర్ 1 జర్నలిస్ట్ ఎవరంటే అది పసుపులేటి రామారావు గారి పేరే చెప్పారు. అది నేను ఎప్పుడో చిన్నప్పుడు మెడ్రాస్ నుంచి హైదరాబాద్కి వచ్చిన తర్వాత ఫస్ట్ పేర్లు అసలు జర్నలిస్టుల పేర్లు వినేటప్పుడు ప్రభు గారిది, దాని తర్వాత నా ఊహ వచ్చిన తర్వాత ప్రభు గారిది, సురేష్, దాని తర్వాత రామారావు గారి పేర్లే విన్నాను. అండ్ వాళ్ళిద్దరూ మాట్లాడే వ్యక్తి రామారావు గారి గురించి. సో ఆయన ఫీల్డ్లో నంబర్ 1 ఎలా అయ్యారు అనేది వాళ్ళ అరవింద్ గారు చెప్పినట్టు కనిపిస్తుంది. వాళ్ళ అందరు జర్నలిస్టులు నిజంగా మాకు ఎలా ఇన్స్పిరేషన్ అంటే మా ఫీల్డ్లో కూడా బహుశా మాకు అంత వయసు వచ్చినప్పుడు అవార్డులు రివార్డులు కాకుండా కేవలం ఇలాంటి ఒక అకేషన్ అని ఫ్రెండ్షిప్ ఇలాంటి సందర్భం వచ్చినప్పుడు ఇంతమంది వస్తారా, వచ్చేటట్టు ఎలా ఉండాలి మన ప్రవర్తన కానీ మన బిహేవియర్ కానీ ఆయన ఆప్యాయంగా ఎలా ఉంటారనేది అవి నేర్చుకోవడానికి నాకు చాలా ఇన్స్పైరింగ్గా అనిపించారు ఇవాళ. సో రామారావు గారు ఇవాళ మీరు నాన్నగారి గురించి మళ్ళీ రాయడం అనేది మొన్న ఆ ఫంక్షన్ కూడా నేను వచ్చాను అండ్ నాగేశ్వర గారితో చేశారు. ఇవాళ మళ్ళీ బ్యూటిఫుల్గా ఉన్నాయండి పిక్చర్స్ అండి. చిన్నప్పుడు నేను చూడని కొన్ని నా గురించి కూడా కొన్ని పిక్చర్స్ ఉన్నాయి. అవి నేను కూడా చూడలేదు, ఎలా సంపాదించారో మీరు ఇలాంటి ఫొటోస్. డెఫినెట్గా ఇది మా లైబ్రరీలో నంబర్ 1 బుక్గా ఉంటుంది. అండ్ ఐ హోప్ మా ఫ్యాన్స్ అందరూ ప్లస్ మీరు అందరూ కూడా ఖచ్చితంగా కొనండి. అండ్ మీరు ఎప్పుడు చూసిన ఆయన మళ్ళీ గుర్తు తెచ్చుకునేలాగా ఉంటాయి ఈ బుక్. సో థ్యాంక్ యూ రామారావు గారు. మా హోల్ కుటుంబ చూస్తుంటే మా హోల్ ఫ్యామిలీ తరఫున నాన్నగారి తరఫున మీకు ప్రత్యేకంగా థ్యాంక్ యూ సో మచ్.